ఇంకా బైక్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. అమ్మ ఎంత పెద్ద కారు ఉన్నా సరే కానీ లైన్లో ఉన్నది. బైక్ను మనకి ఇట్లా గ్యాప్లో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్లో సర్వైవల్కి అయితే బైక్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ మోస్ట్లీ. కానీ మస్తు ట్రాఫిక్ ఉంది ఈ 5:30 నుంచి 6 నుంచి 8, 9 వరకు హైదరాబాద్లో బయటికి వెళ్ళకపోవడమే మంచిది పని లేకపోతే. ఎందుకంటే పని లేని వాళ్ళు తిరిగి పని ఉన్నోడు బయటకు వచ్చి దానివల్ల ఇంకా మోర్ ట్రాఫిక్ చేసి ఎందుకు. ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే మోస్ట్లీ ఇది ఒక రూల్ పెట్టాలేమో, ఇద్దరికన్నా ఎక్కువ ఉంటేనే కార్ యూజ్ చేయాలి అని ఒక రూల్. లేకపోతే మోర్ లగేజ్ ఏమైనా ఉంటేనే యూజ్ చేయాలి. అట్లా లేకపోయినా సింగిల్గా తిరిగేటానికి కూడా కార్ వేసుకొని తిరుగుతుంటే ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలాంటివి ఏమైనా పెడితే కొంచెం అనవసరంగా కార్ వేసుకొని తిప్పకుండా అనవసరమైన పర్సన్స్ కార్లో తిరగడం మానేస్తారు. సరే మనం ఒకసారి ఇట్లా పోదాం. ఈ రోడ్ ఎట్లుంటుందంటే పూర్తిగా ఆఫ్ రోడింగ్ లాగా ఉంటుంది. అమ్మా ఆమె ఆరం కొట్టదు, కొడితే పట్టించుకోదు. ఆరం కొట్టచ్చు కదా భయ్యా, ఎందుకు చంపుతారు జనాలని. అమ్మా నువ్వు దేవుని రా బిడ్డ, ఇళ్ళకెళ్ళి కార్ ఎట్లా తీసుకొచ్చినావు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు తీసుకొచ్చినా కానీ మనం బ్యాగ్ మార్కెట్ అని చూసినాం ఆంచి పోవాలి, ఎట్లా పోతాడు కష్టం కదా. జూబ్లీ హిల్స్ షార్ట్ కట్స్ చెప్పన్నా అంటే మోస్ట్లీ ట్రాఫిక్లో పోవచ్చు. అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు. ఇవన్నీ జూబ్లీ హిల్స్ షార్ట్ కట్స్. ట్రాఫిక్ని అవాయిడ్ చేసి ఇలాంటి ఆఫ్ రోడింగ్ థింగ్స్ చేయాలి. ఇలాంటివి చేయకపోవడమే మంచిది. ఇది చూసినా ఎంత పెద్ద ఉందో. అంటే కొంచెం ఇవి ఏబిఎస్లు అవి లేని బైకులు యూజ్ చేసినామంటే నీకు ఖచ్చితంగా స్కిడ్ అయితే జారి పడతావు, దొల్లుతో కూడా. మన అమ్మ ఇంత పెద్ద వెహికల్ అడ్డం వచ్చింది మనకు. బాయికి బ్రేకులు ఉండే, ఆరన్ ఉండే. 100% కాన్ఫిడెన్స్గా ఆపోజిట్లో వస్తారు, గుద్దితే మనల్ని బ్లేమ్ చేస్తారు. సో మనమే జాగ్రత్తగా నడుపుకోవాలి. మండే ఈరోజు ట్యూస్డేనా మార్కెట్లు ఉంటాయి ఇక్కడ. అన్ని షార్ట్ కట్సే దిక్కు మనకు ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి అంటే. లేకపోతే వెళ్ళాము ఇది ఎవరి కోసం ఆగరు, మనమే ఆపుకోవాలి. ఎందుకంటే వాడు ముందు పోవాలనుకుని కాబట్టి వాడు పోతూనే ఉంటాడు, వాడు ఆగాడు. నువ్వు కొంచెం మూమెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నిన్ను బ్రేక్అవుట్ చేస్తాడు ఒక్క దగ్గరనే. నువ్వు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. పోనీలే ఇండికేటర్ అని వేసిండు బాయ్. ఇగో గప్పు చేయడానికి ఒక 10 మంది బయటకు వచ్చారు. దానివల్ల ట్రాఫిక్ కొంచెం ఎక్స్ట్రీమ్ చికెన్ అయిన తర్వాత బయటకు వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా. చాలా మంచి మెయిన్ రోడ్ ఉంది. ఇలాగే రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డేంజర్ అయిన ట్రాఫిక్ ఉంటుంది. అలాగే మనం సర్వే కాలేము మోస్ట్లీ. నా బాయ్ ఎందుకు కేశాలు ఇండికేటర్ కూడా వేయకుండా స్మూత్గా రైడ్ కొడుతుండు. మనం ఒక ఫ్లోలో ఉంటే ఎట్లుంటుంది, బ్రేక్ కూడా వేయకుండా గమ్మని గుద్ది పడదాం కావచ్చు. ఇప్పుడు మాట్లాడవచ్చు వాస్తవానికి, ఎందుకంటే మనం ఆరం కూడా కొట్టినాం. వాడు అది కూడా కూడకుండా వస్తే మనం ఏం చేస్తాం. చూడు గల్లీలలో కూడా ట్రాఫికే. గల్లీలలో ప్రాబ్లం ఏంటంటే ఇంకా అందరూ మూత వాళ్ళే. వాడు కాంప్రమైజ్ అవుతాడు, వీడు కాంప్రమైజ్ అవుతాడు.
కొట్టుకొని సావండి. చెప్తానే కదా, నీడు ఉంటేనే బయటికి వెళ్ళి బైక్ మీద తిరిగితే మంచిది. కానీ బైక్ కాదని కారు ఉందని కారు వేసుకొని తిరిగినాం అనుకో, ఈ ట్రాఫిక్లో మనం సర్వే కాలేము అసలు. ఒక పని కోసం పోతే ఆ పని తప్ప అన్ని పనులు అవుతాయి. ఇక ఇప్పుడు ముందు మెయిన్ రోడ్ అట్లా పోయినాం అనుకో మళ్ళీ ట్రాఫిక్లో బ్లాక్. గ్యాప్లో గల్లీలోకి వెళ్ళి కొట్టుకుంటే మంచిది. గల్లీలోకి వెళ్ళి అడ్వాంటేజ్ ట్రాఫిక్ ఉండదు కానీ పిల్లలు ఉంటారు, చూసుకొని వెళ్ళాలి. గ్యాప్లో జమ్మని బయటకు వచ్చేస్తాం. చూసినా పిల్లలు వదిలింగారు, వాళ్ళు ఏమో సెంటర్ రోడ్డు మీద ఉరుకుతారు, పక్కకైనా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినా కొంచెం సేఫ్ కదా, మరి సెంటర్లు ఎందుకు జరగండి కొంచెం అన్నా జరగండి. అట్లా కాన్ఫిడెన్స్గా రాంగ్ రూట్లో వచ్చి పోయేది కూడా లెఫ్ట్ అని ఇండికేటర్ వేయకుండా వార్నింగ్ కాకుండా నడిపిస్తారు జనాలు.